ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం ఒక్కసారి 4వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన 12:4 చదువుకుందాం. దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగాన్ని ఈడ్చి వాటిని భూమి మీద పడవేసేను అని ప్రకటన 12:4లో వ్రాయబడి ఉంటున్నది. ఎప్పుడైతే లూసిఫర్ను దేవుడు తోసివేశాడో ఆకాశ విశాలములో ఉన్నటువంటి నక్షత్రములను మూడవ భాగాన్ని వాడు ఈడ్చి భూమి మీద పడవేసేను అని వ్రాయబడి ఉన్నది. ఆకాశ నక్షత్రములు అంటే ప్రకృతికి సంబంధించినటువంటి ఈ ఆకాశ నక్షత్రములు కాదు. మూడవ భాగం నక్షత్రములను వాడు ఈడ్చి భూమి మీద పడవేసెను. మొదటి భాగం గాబ్రియేలు, రెండవ భాగం మిఖాయేలు, మూడవ భాగం వీడు పాపం చేసిన తర్వాత వీని తోసివేస్తే వీడుగా రాకుండా వీని పరివారాన్ని కూడా తీసుకుని వచ్చేసాడు. ఎందుకు నక్షత్రములను కూడా ఈడ్చుకొని వచ్చాను అని బైబిల్ చెబుతున్నది అంటే, దేవదూతలకు పెట్టబడిన పేరు తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క. దేవదూతలు నక్షత్రములుగా పిలువబడగలిగారు. ప్రకృతికి సంబంధించిన ఆకాశ విశాలములు ఉండే నక్షత్రములు కాదు, దేవదూతలు నక్షత్రములుగా పిలువబడగలిగారు. అందుకే ఈ మూడవ వ్యక్తి అయినటువంటి లూసిఫర్ వాని యొక్క సమూహమైనటువంటి నక్షత్రములను పిలువబడేటువంటి దూతల సముదాయాన్ని కూడా వానితో పాటు వాడు తీసుకుని వచ్చేసాడు. వాడు తీసుకుని వచ్చి వారిని భూమి మీద పడవేశాడు. అయితే వీడు మాత్రం వారితో పాటు భూమి మీద పడినవాడు కాదు. దేవదూతలు దేవుడు తోసేసిన తర్వాత దేవదూతలు దయ్యాలుగా మారిపోయారు. వారు దయ్యాలుగా మారిపోయి ఎప్పుడైతే భూమి మీద పడిపోయారో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క లోకాన్ని ఒక అరణ్యంగా, ఒక అడవిగా చేసేశారు. లోకములో ఒక్క మాట నీకు అర్థం కావాలి అంటే, ప్రపంచములో పాపం విలయతాండవమాడుచు ఉంటున్నది. ఎక్కడైనా నీతికి నిలయస్థానం ఉన్నదా అని వ్యక్తిలో కానీ, కుటుంబములో కానీ, గ్రామములో కానీ, ఒక పట్టణములో కానీ, లేక ఒక జిల్లా కానీ, ఒక రాష్ట్రం కానీ, ఒక దేశం కానీ, ఎక్కడ చూచినా నీతికి నిలయస్థానం కలిగిన ప్రాంతాలు, వ్యక్తులు ఉంటున్నారంటే అస్సలు అగుపించరు, కనిపించరు. లోకమంతా పాపం విలయతాండవమాడుచు ఉంటున్నది. ఇంత భయంకరమైన రీతిగా లోకాన్ని చేసింది ఎవరు అంటే సైతానే, తోసివేయబడిన లూసిఫరే. అయితే వాని దూతల సముదాయాన్ని నేల పడవేశాడు, కానీ వాడు మాత్రం నెల్లెగరాలేదు. వాడు మధ్యాకాశాన్ని ఆక్రమించుకొని అదే తన సింహాసనముగా పెట్టుకొని ఆ రోజు నుండి ఈ రోజు వరకు అక్కడే వాడు ఉంటున్నాడు. ఇక్కడ ఉన్న తన పరివారం చేత పని చేయించి లోకాన్ని పాడు చేస్తున్నాడు. ఎక్కడ చూచిన వ్యభిచారం, జూదం, దొంగతనం, రాజకీయం, తాగుడు, ఎక్కడ చూచిన లంచం, ఎక్కడ చూచినా వడ్డీ తీసుకోవడం, ఎక్కడ చూచినా అన్యాయం, ఇలా చెప్పుకుంటూ వెళ్ళగలిగితే మనస్సాక్షిని చంపుకొని వాక్యానికి భిన్నముగా, దేవునికి భిన్నముగా ఎంతమంది ఈ రోజున చెడులో జీవితాన్ని సాధన చేస్తూ అభ్యాసం చేసుకుంటూ ఆత్మీయ జీవితంలో భ్రష్టులైపోయారో మన కంటితో చూడలేదా, చెవికి వినబడలేదా? ఇంత అడవిగా చేసింది వాడే లూసిఫర్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడు అక్కడే ఉన్నాడు. అందుకు పౌలేమన్నాడు తెలుసా? వాడు ఎవడో కాదు, వాడు వాయుమండలాధిపతి. పౌలు చెప్పాడు వాడు వాయుమండలాధిపతి. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. ప్రభు యొక్క రాకడ గడియలో ఆయన తన దూతల పరివారముతో వచ్చేటప్పుడు ఆర్భాటం, ప్రధాన దూత శబ్దం, దేవుని బూర శబ్దం, ఇది తెలిసినట్టుగా మధ్యాకాశములో కూర్చున్నటువంటి లూసిఫర్కు మాత్రమే అది తెలిసి వస్తుంది. భూమి మీద చెదిరి ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు. భూమి మీద ఉన్న వ్యక్తులకు ఆయన రాక దొంగవలే రహస్యం. అయితే వాయుమండలాధిపతిగా అక్కడ కూర్చున్న వాని కోసమే ఆర్భాటం, ప్రధాన దూత. తర్వాత భూమి మీద పడ్డాడు, తర్వాత పాతాళానికి వెళ్ళాడు, ఆ తర్వాత అగాధములోనికి వెళ్ళిపోయాడు. అగాధము అంటే అడుగులేని గొయ్యాని చెప్పచ్చు, ఇంకా పోతూనే ఉంటాడు అంతే. వాని చివరి దశ అది.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బైబిల్ ప్రకారంగా మనం చూస్తే ఈ రోజున వానికి తెలిసి వచ్చినట్లు మనకు తెలియనట్లు ఒకేసారి రెండూ జరిగిపోతాయి. ఈ కడవరి రోజుల్లో సంఘాన్ని సమగీతం, ప్రకటన గ్రంథం భవిష్యత్తులో జరగబోయే విషయాలు. కాబట్టి క్రైస్తవ సమాజానికి రోజుల్లో మోకాళ్ళు నేల మీద వేసి ప్రాణాన్ని పెట్టి నువ్వు సంపాదించిన నేను ఏం చెప్పాలి తండ్రి అని ఉపవసించి కన్నీరు కాచి దేవుణ్ణి అడిగితే చదివే వాక్యములు ఎన్నో నూతనమైన విషయాలను బయలుపరిచి వాటిని దేవుని దగ్గర తీసుకొని వచ్చి సంఘానికి నీవు ఇవ్వగలిగితే సంఘము ఎంత బలపడుతుంది, ఎంత ఎదుగుతుంది, ఎంతగా అది సిద్ధపడుతుందో అటువంటి పరితనం కలిగిన వారి ఈ రోజుల్లో లేరు. ఎక్కడ చూసిన ఆశీర్వాదాలే, అద్భుతాలే, దీవెనలే, మేళ్ళే. మనిషి నాడిని కనుక్కున్నాడు సేవకుడు. ప్రస్తుత దినాల్లో మనుషులకు అత్యవసరమనేది ఏదైతే ఉన్నదో అలాంటి బోధలు చేసి వారిని సంతృప్తి పరిచి పంపించేస్తున్నారే కానీ వారిని ఒక ఆత్మీయత లోతులోనికి నడిపించేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అందుకే నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతూ ఉంటున్నారు. భారం కలిగిన వారు, బాధ్యత కలిగిన వారు లేని రోజుల్లో చాలామంది, ఎక్కడో కొద్దిమంది మనకు కనిపిస్తారు. సరే, అలా ఉండిపోనివ్వండి. ఇక్కడ మనం ఆలోచించిన తర్వాత ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద ఎత్తబడేటువంటి వ్యక్తులు ఎవరు, ఇది మనం గ్రహించాలి. ఒకసారి నేను ఎరిగిన వ్యక్తి, అతని పేరు అబ్రహాము. మంచి ధనవంతుడు, పెద్ద సంఘం. సంఘం ఎప్పుడు కూడా ఆ వ్యక్తి మీద దృష్టి పెట్టుకుంటుంది. ఏ కార్యము జరిగినా దానికి అయ్యే ఖర్చంతా తానే పెట్టేస్తాడు. అన్నదానం చేస్తాడు, వస్త్రదానం చేస్తాడు, పేదలకు ఏదైనా అవసరమైతే పైసలు కూడా ఇచ్చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఒక గుర్తింపు సంఘానికి వచ్చేసాడు. అయితే కొద్ది కాలమైన తర్వాత ఆ జీవితాన్ని చూస్తే గాన భార్య పిల్లలు ఉన్నారు. ఒక అమ్మాయితో సావాసం పెట్టుకుని వ్యభిచారం చేసుకుంటూ ఉండిపోయాడు. తాగుడు ఉంది, ఇస్తాడు. ఆయన చచ్చిపోయాడు. ఆయన జ్ఞాపకార్థ కూడికకు నన్ను పిలిచారు, నేను వెళ్ళా. ఇంకా పాస్టర్ కానీ, ఆయన అమితముగా ప్రేమించిన వ్యక్తులు కానీ, అంటే సంఘస్థులు కానీ, బంధువులు కానీ అతని గురించి ఎవరైనా మాట్లాడతారేమో, మీరు మాట్లాడండి అని. ఒక్కొక్కరు వచ్చి ఆయన జీవించిన కాలంలో చేసిన మంచి పనులన్నీ కూడా పెన్ను పేపర్ తీసుకుని ఒక్కొక్కడు పేర్లు రాసుకుంటూ ఆయన సంఘానికి ఇది చేశాడు, ఆ సంఘానికి ఇంత డొనేట్ చేశాడు, ఫ్యాన్లు తీయించాడు, పిఏ సిస్టమ్ తీయించాడు, పలానా సభలు జరిగితే 2 లక్షలు ఇచ్చాడు, ఇది ఇచ్చాడు అని తను చాలా మంచివాడు, అందరూ ఇదే చెప్పారు అని వాళ్ళు ఏమన్నా తెలుసా? ఈయన ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ఆయన కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అన్నారు. కూర్చో ఉంటాడా? మీరు చెప్పండి. పాస్టర్ చెప్తాడు ఆయన గురించి, ఆయన చేసిన మంచి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా పొగిడి, వీటిని బట్టి ఈ వ్యక్తి పరలోకములో దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు అంటే వీళ్ళేదో పోయి చూసి వచ్చినట్లుగా చెప్పారు వీళ్ళు. ఒరే దౌర్భాగ్యుల్లారా! అప్పుడు సంఘంలో కొంతమంది బలహీనతలు ఉంటాయి. అరే, భార్య పిల్లలు వదిలిపెట్టేసి మరో పరిస్థితితో వ్యభిచారం చేసి ఈ వ్యక్తే పరలోకంలో ఉంటే నేను తప్పు చేస్తే ఏముంది, ఎన్ని తప్పులు చేసినా నేను కూడా వెళుతానని ఇటువంటి ఉపన్యాసాలు, ఇటువంటి ఉపదేశాలు పాపం చేయటానికి ప్రోత్సహించే ఉపదేశాలు కాదా? అవునా? మీరు చెప్పండి. సచ్చినట్లు వాడు బ్రతికున్నప్పుడు వాని పాదాల కింద ఉన్న పాతాళానికి వెళ్ళిపోయి చావని వాని ఆత్మ ఆరని అగ్నిలో కాలిపోతుంది. సిగ్గుపోతుంది ఆ పాస్టర్కి కానీ, అతని పొగిడే వ్యక్తులు కానీ. వారిగా పిలిచి, అసలు మీ బుద్ధుందా మీకు ఇట్లా ప్రసంగాలు చేయటానికి? తప్పు ప్రసంగాలు క్రైస్తవ సమాజాన్ని చెడగొట్టేవి.
నీ జీవితంలో నువ్వు ముందుంచుకోవలసినది 2. క్రీస్తు నందు అనే మాట. నేను క్రీస్తు నందు జీవించాలి, క్రీస్తు నందే చచ్చిపోవాలి. ఇది నీకు అవసరం. క్రీస్తులే లేకుండా నువ్వు చచ్చిపోతే ప్రభువు రాకళ్ళలో సమాధిలోనే ఉంటావు, తీర్పుకు వెళ్ళిపోతావు. ఒకవేళ క్రీస్తు రాకడ వరకు నీవు క్రీస్తులో లేకుండా జీవిస్తూ ఉంటే పాపుల దగ్గర నువ్వు ఆగిపోతావు, ఏమాత్రం ఎత్తబడే వారితో నువ్వు వెళ్ళవు. అందుకే బైబిల్ స్పష్టంగా చెప్పాది, క్రీస్తు నందు మృతి చెందిన వ్యక్తులు. అంటే క్రీస్తు నందు మృతి చెందిన వ్యక్తులు ఎవరు? క్రీస్తు నందు అనే మాట మనం ఆలోచిస్తే నీకు అర్థం అవడానికి చెబుతా. మొట్టమొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మనం ప్రారంభ వచనాన్ని చదువుకుందాం. నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు కూడా నన్ను పోలి నడుచుకొనుడి. చూడండి, పరిశుద్ధుడైన పౌలు, కొరింథీ సంఘమా, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకొనుడి. పౌలు చెప్పలేదక్కడ, పౌలు చెప్పలా, నా మట్టుకు నేను క్రీస్తు పోలి నడుచుకుంటా, మీరు మాత్రం నన్ను పోలి నడుచుకొనుడి. పౌలుకు ఒక న్యాయం, కొరింథీ సంఘానికి మరో న్యాయమా? ఆయనైతే క్రీస్తుని పోలి నడుచుకోవచ్చు, కొరింథీ సంఘస్థులు మాత్రము పౌలును పోలి నడుచుకోవాలి అని చెబుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, కొరింథీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా కథమ ఏ సంఘస్థులైనా పౌలు కాలములో పౌలును చూచినప్పుడు చూచే వ్యక్తులకు పౌలు కనబడలేదు. పౌలుని ఎవడైతే చూశాడో చూసేవారికి పౌలు తనలో నుండి యేసుక్రీస్తుని చూపించాడు. ఇది జీవితం అంటే, ఇది జీవితం. నన్ను పోలి నడుచుకొనుడి అంటే పౌలును చూచేటప్పుడు చూచేవారికి తను కనబడలేదు, చూచే వ్యక్తులకు తనలో నుండి యేసుక్రీస్తుని చూపించగలిగాడు. అందుకే మొదటి యోహానుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనములో చూడగలిగితే, దేవుడు ఎటువంటి వాడై ఉంటున్నాడో మీరు కూడా అటువంటి వారై ఉండుడిని బైబిల్ చెబుతూ ఉంటున్నది. ఈరోజు నీవు క్రీస్తు కుమార్తెవు, నీవు క్రీస్తు కుమారుడవు, నీ దేవుడు ఎటువంటి వాడై ఉన్నాడో నీవు అటువంటి వాడువుగా, నీవు అటువంటి దానిగా జీవించినప్పుడే క్రీస్తులో జీవిస్తున్నావు, క్రీస్తులో మృతి చెందుచున్నావు. ఆ జీవితం లేకపోతే ఆ జీవితమే ఒక వ్యర్థం, అది నిరర్థకం, అది నిష్ప్రయోజనం, అది ఏమాత్రము దేవునికి మహిమ తెచ్చిపెట్టదు. నీ అసలుకి ఎవరికి కూడా ప్రయోజనార్థకమైన వ్యక్తిగా కూడా నీ ఉండలేవు. నీ జీవితం అంతా వ్యర్థమైన జీవితమే. ఎక్కడ కాని క్రీస్తులో ఒక్క చిన్న బలహీనత, లోకములో ఉన్న ఒక్క బలహీనత కూడా చూపెట్టలేకపోయారు. క్రీస్తు లోకములో ఉన్నాడు, లోకము రాలేదు లోపలికి, పాపులతో ఉన్నాడు, లోపలికి రాలేదు పాపం. ప్రత్యేకించబడిన జీవితం క్రీస్తుది. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తనను పట్టుకుని ఏదో ఒక బలహీనత తనలో నుండి ప్రజలకు చూపించాలనేటువంటి విశ్వ ప్రయత్నములు చేస్తున్నటువంటి ఈ పరిసీలు, శాస్త్రులు, సద్దుకైలు, హెరోదు, ఈ తెగల వారందరికీ కూడా ఒక సవాలు విసిరివేశాడు. మీలో ఏ వ్యక్తి అయినా సరే నాలో పాపము ఉందిని స్థాపింపగలడా? సవాలు విసిరివేశాడు. ఆ సవాలు తీసుకున్న వారు ఆ రోజుల్లో ఎవ్వడు కాని సాహసించి ముందుకొచ్చి చూపుడు వేలు చూపించి నీలో ఈ బలహీనత ఉంది అని చెప్పిన వాడు ఎవ్వడు కూడా లేకపోయాడు. ఎవడు లే. మన దేవుడు మహా గొప్ప పరిశుద్ధుడు. పరిశుద్ధతలో ఆయనకి సాటి అయిన వారు ఎవ్వడు లేడు. పరిశుద్ధతలో ఆయనకు ఆయనే సాటి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యేసు ప్రభువుల విసిరివేసిన సవాలు ప్రజల చెవుల్లో గింగురమని అంటున్నది. ఎవ్వరు కూడా ఆయన పాపి అని అనటానికి ఎవరికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రభు అంటే పట్టని గిట్టని మతోన్మాదులు చెప్పడములో అవి చెత్త మాటలని మనం వదిలిపెట్టేసేయాలి. వారు ఒక చెత్త, వారి మాటలు ఒక చెత్త. మన దేవుడు సృష్టికర్త. మన దేవుడు సృష్టిని కలిగింప చేసినటువంటి సృష్టిలో ఉన్న సకల ప్రాణులకు ఆరాధ దైవం.
ఆయన నిజదేవుడు, లోక రక్షకుడు. ఆయన మూలముననే ఈ సమస్త విశ్వం కూడా కలుగగలిగాది. ఆయన లేకుండా లోకములో కలిగి ఉన్నది ఏదైనా ఉంది అంటే ఏది లేదు. ఏదైనా కలిగి ఉంది అంటే ఆయనే సమస్తానికి మూలం. ఆయన అల్ఫా ఒమేగా. ఆయన గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా పొగడవచ్చు. అటువంటి దేవాతి దేవుడు నీకు దేవుడు, నీ ఇంటికి దేవుడు, నీ సంఘానికి దేవుడు అయ్యాడంటే అమ్మా నువ్వెంత ధన్యురాలు, నువ్వెంత ధన్యుడువు నీవు. అని కలిగి ఉండడమే నీ యొక్క జీవితంలో ఈ రోజున ఆత్మీయతలో స్వతంత్రంగా నువ్వు బ్రతుకుచూ ఉంటున్నావు. ఆయనే నీకు లేకపోయి ఉంటే ఏ సాతాను కబంధ హస్తముల చేత బంధించబడి ఉండువో, ఏ పాపకార్యముల చేతను బంధించబడి ఉండువో, ఇక క్రీస్తులో స్వేచ్ఛలే, ఆత్మీయతలో స్వతంత్రత లేదు. ఆ బంధకాల్లో పట్టబడిపోయి నీ జీవితం అంతా కూడా నరకయాతన పడే పరిస్థితులు ఎదురయ్యుండు. అటువంటి భయకంపితమైన ఊబిలో నుండి దేవుడు నిన్ను తప్పించి విడిపించి నిన్ను ప్రత్యేకించగలిగాడు అంటే ఇప్పుడు నీవు ఆయన ఎటువంటి వాడై ఉన్నాడో నీవు అటువంటి దానివి, నువ్వు అటువంటి వాడుగా నీవు ఉండాలి. అందుకే ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనం, నీవు లోకములో ఉన్నావు, లోకము నీ లోపలికి రానివద్దు. పాపులు నీ మధ్య ఉన్నారు, పాపాన్ని నీ లోపలికి రానివద్దు. నీవు చూసినవైనా, నీవు వినినవైనా, నీవు ఆలోచించినవైనా, నీ భక్తికి భిన్నమైనవి ఏవైనా రానివ్వకుండా నీదొక ప్రత్యేకించబడిన జీవితంగా ఉండాలి. నీవు దేవునికి ప్రతిష్ఠించబడిన దానివి, ప్రతిష్ఠింపబడిన వ్యక్తివి. కాబట్టి నువ్వు బ్రతుకు కాలమంతా దేవుని కోసమే, నువ్వు చచ్చేటప్పుడు కూడా దేవుని కోసమే. ఇది జీవితంలో నువ్వు మర్చిపోవద్దు. ఒక్కొక్కసారి మనం అంటాం, అయ్యా నేను దేవుణ్ణిలో జీవిస్తున్నానయ్యా, భక్తిలో ఉన్నానయ్యా, నీతి నిజాయితీగా జీవిస్తున్నానయ్యా, నాకే శ్రమలు వస్తున్నాయ్యా. చాలామంది వ్యక్తులు దేవుని నమ్మలేదయ్యా, వారు ఎన్నో పొరపాట్లు చేస్తున్న, పాపకార్యాలు చేస్తున్నారయ్యా, వారు నాకంటే బాగుంటున్నారయ్యా అని ఒక్కొక్కసారి లోకస్తులను చూచి మనం వారికి పోల్చుకుంటాం. మనం ఇంత మంచి భక్తిగా ఉన్నప్పటికీ కూడా మనకు రాని అభివృద్ధి, భక్తి లేని దేవుని నమ్మని వ్యక్తులకు అభివృద్ధి ఉందే. నాకెందుకు ఈ పరిస్థితి, నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ, ఈ నింద, ఈ శోధన, ఈ బాధ అని ఎన్నోసార్లు అనేస్తూ ఉంటావు. దానికి బైబిల్ ఏమంటుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35వ వచనాన్ని నీవు చూడు. హెబ్రీ 11:35 చూడు ఒక్కసారి. బైబిల్ ఏం చెబుతుంది? స్త్రీలు తమ మృతులైన వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి. పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందగోరి. అమ్మా ఈ మాట వినాలి. కొందరైతే మరి శ్రేష్టమైనటువంటి పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. చూడండి, మృతులైనటువంటి వారిని పునరుత్థానం వలన స్త్రీలు పొందుకున్నారని బైబిల్ చెబుతూ ఉంది. అక్కడ పునరుత్థానం, శ్రేష్టమైన పునరుత్థానం రెండు కనిపిస్తున్నాయి మనకు. అక్కడ 11:35లో లాజరు చనిపోయాడు, ప్రభువు లేపాడు, అది సామాన్యమైన పునరుత్థానం. మళ్ళీ చచ్చిపోయాడు. విధవరాలి కుమారుడు చచ్చిపోయాడు, దేవుడు మళ్ళీ లేపాడు, అది సామాన్యమైన పునరుత్థానం. బ్రతికాడు, మళ్ళీ చచ్చిపోయాడు. బైబిల్లో ఈ విధంగా యాయేరు కుమార్తె కొంతమంది ఉంటున్నారు. అయితే శ్రేష్టమైన పునరుత్థానం ఒకటి ఉంది. శ్రేష్టమైనటువంటి పునరుత్థానాన్ని పొందగోరిన వారు యాతన పెట్టబడినప్పటికీ కూడా ఆ యాతన నుంచి విడుదల పొందటానికి ఏమాత్రం కానీ వారు ఇష్టపడలేదు అని బైబిల్ చెబుతుంది. అంటే మన ఆదిమ భక్తులు మీరు చూడండి, యెషయాను 2 చెక్కల మధ్యన పెట్టి నెత్తి మీద రంపాన్ని పెట్టి కొయ్యను కోసినట్లు కోసేశారు యెషయాని. ఇప్పుడు యెషయా యెహోవా ఎవరో, నేను ధర్మశాస్త్రాన్ని ప్రకటించను ఒకవేళ చెప్పి ఉంటే తనకొచ్చేటువంటి ఆ యాతన నుండి విడుదల పొందటానికి యెషయాకు అవకాశం ఉంది. అయినా కూడా విడుదల పొందటానికి యెషయాకు అవకాశం ఉన్నప్పటికీ కూడా అతడు విడుదల పొందలేదు, యాతన పెట్టబడటానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నాకు ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఉంది. ప్రభు వచ్చినప్పుడు నేను పునరుత్థానాన్ని పొంది సజీవుడనై ఇక యుగ యుగాలు కూడా నా దేవునితో జీవించే ఒక భవిష్యత్తు ఆశీర్వాదము ఉంది అని
నెత్తి మీద రంపం పెట్టి కొయ్యలాగా కోసిన, దాని వలన యాతన వచ్చిన, ఆ యాతన నుంచి విడుదల పొందటానికి తనకు మార్గాలు అనేకాలుగా ఉన్నప్పటికీ కూడా ఉపయోగించుకోకుండా యాతన పెట్టబడి యేషయ్య చచ్చిపోయాడు. నువ్వు దేవుని కుమార్తెవు, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు దేవుని కోసం భక్తి కోసం జీవిస్తుంటున్నావు. అలా జీవించేటప్పుడు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, బాధలు వస్తాయి, నిన్ను ఏడ్పించే వాళ్ళు వస్తారు. భర్త భార్యను హింసించుకోవడం, లేకపోతే కుటుంబ వ్యవస్థలు ఒక ఇంటికి వచ్చినటువంటి ఒక ఆడబిడ్డను ఇంటివారు బాధించడం, లేకపోతే అన్నదమ్ముల మధ్యన, లేక బయట ఉన్న శత్రుల మధ్యన, సంఘస్థుల దగ్గర, అనేక మంది వ్యక్తుల దగ్గర నీకు ఒత్తుళ్ళు ఎన్ని వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవా నాకెందుకు ఈ బాధ, నేను ప్రార్థించలేదా, నిన్ను నమ్మలేదా, నాలో భక్తి లేదా, నేను వాక్యం చదవలేదా, నేను ఆ ప్రకారంగా జీవించలేదా, నాకెందుకయ్యా ఈ బాధలు? నిన్ను నమ్మని వారు, నీలో జీవించని వారు ఎంతోమంది పాపిస్తే జనాంగం నా కళ్ళ ఎదుటే మంచిగా వారు ఎదిగిపోతున్నారు సంవత్సరాలు గడిచే కొలది. నేనైతే నా జీవితంలో ఈ శ్రమలను ఎదుర్కోలేక సమస్యలిపోతున్నాను. ఎందుకు ప్రభువానికి పరీక్ష అని నువ్వు అనేదానికంటే, దేవా ఎన్నైనా రాని తండ్రి, ఇవి పడుతూనే ఈ తనువు చాలిస్తే నాకు ఒక శ్రేష్టమైన పునరుత్థానం ఉంది.